హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎంతో సింపుల్గా టేస్టీగా ఎవరైనా ఈజీగా చేయగలిగే తోటకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా తోటకూరను అయితే ఫ్రెష్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గంజులో పెట్టేసి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అనేవి వేయండి. మనం ముందుగా మీకు కావాల్సినంత పెసరపప్పును అయితే తీసుకొని నానబెట్టేయండి. ఈ పెసరపప్పును కూడా మనం తోటకూర పెట్టిన గంజు ఉంది కదా, అందులోకి వేసేయండి. నార్మల్ తోటకూర అయితే మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు, కానీ మనం అందులోకి పెసరపప్పు యాడ్ చేస్తున్నాం. సో ఈ పెసరపప్పు అనేది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేశాక దీన్ని అంతా తీసుకెళ్ళి మనం స్టవ్ పైన కంప్లీట్గా సిమ్లోనే కుక్ చేయాలి. ఇందులోకి నేను పచ్చికారం అయితే వేయట్లేదు, పచ్చిమిర్చిని నేను ఎండు కారమే యూజ్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ అయితే ఇలానే సిమ్లో ఉడికించండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే చూడండి పప్పు అనేది ఎంత బాగా కుక్ అయిందో. పెసరపప్పు కాబట్టి ఆబ్వియస్గా వెంటనే కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన టైంలో ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేయండి. నేనైతే పచ్చికారం అనేది అంటే పచ్చిమిర్చి అలాంటివి ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ ఎండుకారమే యాడ్ చేస్తున్నాను. ఇక వీటిని మంచిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక లిడ్ అనేది పెట్టి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేయండి, ఎందుకంటే కారం అనేది కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా. ఇక 10 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా ఈ తోటకూర అనేది స్మాష్ అయిందో. ఇది స్మాష్ చేయడానికి మనం పప్పు గుత్తిని కూడా యూజ్ చేయవచ్చు. నేనైతే యూజ్ చేయలేదు, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇక దీన్ని మనం పోపు పెట్టేసుకోవడమే. అసలైన టేస్ట్ అనేది పోపులోనే ఉంటుంది. ఒక చిన్న కడాయి అనేది స్టవ్ పైన పెట్టేసి అందులోకి మీరు తీసుకునే క్వాంటిటీకి సరిపడినంత ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర అనేది యాడ్ చేయండి. జీలకర్ర అనేది వేగుతున్న టైంలోనే ఆవాలు వేయండి. ఈ ఆవాలు అనేవి వేగుతున్న టైంలో ఎండుమిర్చి ఉంటుంది కదా, ఈ ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసి వేయండి. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేయండి. కర్రీ లీవ్స్ అనేవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ వెల్లుల్లిని కూడా మంచిగా చిన్న ముక్కలుగా దంచేసి వేయండి. వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి దీంట్లో, దాంతోనే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు అనేది వేయండి. ఈ పసుపు అనేది వేగాక అందులోకి తోటకూర ఉంది కదా, దాన్నంతా కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. ఇందులోకి మీరు కావాలంటే పోపులో ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు తోటకూర కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.